హాయ్ అండి, భవానీ వంటలకి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎండు రొయ్యలు గోంగూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 100 గ్రాములు ఎండు రొయ్యలు, గోంగూర 3 కట్టల గోంగూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కారం, ఆయిల్, పసుపు, ఉప్పు, కరివేపాకు. చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి, చూడండి. ఒక గిన్నె తీసుకొని అందులో రొయ్యలు వేద్దామండి. శుభ్రం కడిగిన రొయ్యలు వేద్దాం. శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగేసిన రొయ్యలు వేద్దామండి. ఉప్పు, ఇప్పుడు ఇందులో ఉప్పు, సరిపడా ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ఇవన్నీ వేసేద్దామండి. వేసేసి ఒకసారి కలుపుదామండి. అన్నీ కలిసేలాగా కలుపుదాము. ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో కరివేపాకు కూడా వేద్దామండి. గోంగూర, ఇది ఒక 3 కట్టల గోంగూర. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి, చిన్న గ్లాస్ అంతా. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాం కదండి, ఇవి మొత్తం ఉడికేంత వరకు ఉంచుదామండి, ఒక 10 నిమిషాలు. ఒకసారి చూద్దామండి. 10 నిమిషాలు అయిపోయింది కదా, మూత తీసి చూద్దాము. చూసారు కదండి, అంత నీళ్ళు వాటర్ కూడా ఇనికిపోయాయి కదా. ఒకసారి గరిట పెట్టి తిప్పుదామండి. అన్నీ విరిగిపోయాయి కదా, అన్నీ కలిసిపోయి చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు దీంట్లో పప్పు గుత్తి పెట్టి మెదుపుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో పప్పు గుత్తి పెట్టి మెదుపుదామండి. చూసారు కదండి ఎలా మెత్తగా అయిపోయిందో. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు చూసారు కదండి, ఎండు రొయ్యలు గోంగూర చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రుచిగా, చాలా బాగుంటుంది. ఎంత ఈజీగా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. బాయ్ అండి.